హాయ్ అందరికీ. జ్యోతి, ఆఫీస్కి టైం అవుతుంది. లంచ్ బాక్స్. వస్తున్నానండి. ఇదిగోండి. వెళ్ళొస్తాను జ్యోతి. వెళ్ళొస్తానమ్మా. బాయ్ పుచ్చి బంగారం. డాడీ ఆఫీస్కి వెళ్ళొస్తాడు అంటూ భార్య కడుపులో ఉన్న బేబీకి కూడా బాయ్ చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు శేఖర్. జ్యోతి శేఖర్ల పెళ్లి జరిగి 9 నెలలు గడిచింది. వారిది పెద్దలకు తెచ్చిన సంబంధం. పెళ్ళంటే జరిగింది, కానీ పెళ్ళైన కొత్తలో శేఖర్ భార్యతో ఇష్టంగా ఉండేవాడు కాదు. భార్యతో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. భర్త తనతో అలా ప్రవర్తించడానికి గల కారణం తెలియక, అతన్ని అడగలేక, తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేక పెళ్ళైన కొత్తలో జ్యోతి ఎంతో మానసిక సంఘర్షణను అనుభవించింది. కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎన్నో ఆశలు కళ్ళతో అత్తవారింట్లో అడుగు పెడుతుంది. అలానే జ్యోతి కూడా తన వైవాహిక జీవితం గురించి ఎన్నో ఊహించుకుని అత్తవారింట్లో అడుగుపెట్టింది. కానీ భర్త తనతో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోవడంతో తనలో తనే కుమిలిపోయింది. స్వతహాగా జ్యోతికి కాస్త ఓర్పు సహనం ఎక్కువే. దానివల్లే భర్త తనతో ప్రేమగా ఉండకపోయినా తను మాత్రం ఒక భార్యగా తన బాధ్యతలను నెరవేరుస్తూ పోయింది. జ్యోతికి మామగారు లేకపోవడంతో ఉన్న అత్తగారు తనతో మంచిగానే ఉండడంతో జ్యోతికి కూడా అత్తగారితో సఖ్యంగానే ఉండేది. భర్త తనను పట్టించుకోకపోయినా జ్యోతి మాత్రం తన అత్తగారి ద్వారా భర్త ఇష్టాయిష్టాలు తెలుసుకొని భర్తకు ఇష్టమైనవన్నీ తన స్వయంగా రుచిగా వండి పెడుతూ, భర్తకు సమయానికి కావాల్సినవి అమర్చి పెడుతూ, ఇంటిని శుభ్రంగా ఉంచుతూ అత్తగారి మంచి చెడ్డలు చూసుకుంటూ ఉండేది. కారణం ఏమిటో తెలియకపోయినా పెళ్ళైన 2 నెలల తర్వాత శేఖర్లో మెల్లిమెల్లిగా మార్పు మొదలైంది. జ్యోతితో చిన్నగా మాట్లాడడం, తన కోసం భార్య పడుతున్న ఆరాటాన్ని గుర్తించడం, నెమ్మదిగా భార్యతో సఖ్యంగా ఉంటూ దగ్గరయ్యాడు. ఇప్పుడు జ్యోతి శేఖర్ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. జ్యోతికి 5వ నెల. అప్పటి వరకు తనతో అంటి ముట్టనట్టుగా ఉన్న భర్త తనతో ఇష్టంగా ఉండడంతో భర్త నుంచి దానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి 1-2 సార్లు ప్రయత్నించిన జ్యోతి శేఖర్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాట దాటవేయడంతో భర్త తనతో ఇష్టంగా ఉంటే చాలు అనుకుని భర్త ప్రవర్తనకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ఇక ప్రయత్నించలేదు. సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుందిలే అనుకుంది. ఒకరోజు శేఖర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బోర్ కొట్టిన జ్యోతి ఆ ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్లో చాలా కథల పుస్తకాలు, నవలలు ఉన్నాయని ఆ అత్తగారు ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకొచ్చి స్టోర్ రూమ్లోకి బుక్ తెచ్చుకోవడానికి వెళ్ళిన జ్యోతికి అక్కడ బుక్స్ చూస్తూ ఉంటే అనుకోకుండా ఏదో డైరీ జ్యోతి కంటపడింది. ఆ డైరీ తన భర్త శేఖర్ది. వేరే వారి డైరీ చదవడం సంస్కారం కాకపోయినా పెళ్ళైన కొత్తలో భర్త తనతో ప్రవర్తించిన తీరు గురించి సమాధానం డైరీలో ఏమైనా దొరుకుతుందేమోనని ఆ డైరీ తీసి చదవడం మొదలుపెట్టింది జ్యోతి. డైరీలో మొదటి పేజీ తీయగానే మొదటి పేజీలో లవ్ సింబల్లో శేఖర్, అమృత అని రాసి ఉంది. ఆ పేర్లు చూసి జ్యోతి కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడ్డాయి. డైరీలో ఇలా రాసి ఉంది: చిన్నప్పుడే నాన్న పోవడంతో అమ్మ నన్ను ఎంతో గారంగా పెంచింది. అమ్మ ప్రపంచం మొత్తం నేనే. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా నేను అమ్మని విడిచి ఉండటం కానీ అమ్మ నన్ను విడిచి ఉండడం కానీ జరగలేదు. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల అమ్మని విడిచి హాస్టల్లో ఉండక తప్పడం లేదు. కాలేజ్లో మొదటి రోజు అడుగుపెట్టిన నాకు అంతా కొత్తగా, కొంచెం భయంగా అనిపించింది. ఎలాగో మొదటి రోజే కొంతమంది అబ్బాయిలు ఫ్రెండ్స్ అయిన తర్వాత కొంచెం హ్యాపీగా అనిపించింది. నాకున్న రిజర్వ్డ్ మెంటాలిటీ వల్ల అమ్మాయిలు ఎవరూ పరిచయం కాలేదు. కానీ ఒకరోజు క్లాస్ జరుగుతూ ఉంటే కొత్తగా వచ్చిన ఓ అమ్మాయి అమృత, ఆమెను మొదటిసారి అలా చూడగానే ఎందుకో తెలియదు చూపు తిప్పుకోలేకపోయాను. ఆ ఫీలింగ్ ఏంటో తెలియదు, కానీ అప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిలను చూసినా నాలో ఎప్పుడూ కలగని ఆ ఫీలింగ్ నాకు ఎంతో నచ్చింది. ఆ రోజు నుంచి నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎప్పుడు ఎంతో ఇంట్రెస్ట్గా క్లాస్ వినేవాడిని కాస్త అప్పటి నుంచి తనని చూడడమే సరిపోతుంది. 2 రోజులు పోయిన తర్వాత తన ఫ్రెండ్స్ క్లాస్లో నేను బాగా చదువుతాను అని చెప్పడంతో లేట్గా జాయిన్ అయిన తను కొన్ని డౌట్స్ అడగడానికి నా దగ్గరకు వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ సమయంలో నాకు చెప్పలేనంత ఆనందం. అప్పుడు మొదలైంది మా మధ్య పరిచయం. ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం దగ్గర నుంచి ఒకరికొకరు ఫోన్లు చేసుకోవడం వరకు వచ్చింది. స్నేహానికి మించి ఏదో ఉందని ఇద్దరి మనసులకు తెలుస్తున్నా ఎప్పుడూ ఒకరితో ఒకరు చెప్పుకునే లేదు. అమృత పరిచయం అమ్మని విడిచి దూరంగా ఉంటున్నాను అనే బెంగని కూడా దూరం చేసింది నాలో. అలా ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు
చాలా సంతోషంగా గడిచిపోయాయి. ఇంకా నెల రోజుల్లో కాలేజ్ అయిపోతుంది అనే టైంలో ఇప్పటికైనా నా మనసులో మాట అమృతతో చెప్పాలి అనుకున్నాను. లేకుంటే ఏ కారణం చేతనైనా అమృత నాకు దూరమైతే అమృత లేని జీవితాన్ని ఊహించుకోలేను అనుకుని ఒకరోజు అమృతని మేము ఎప్పుడూ కలిసే పార్కుకు రమ్మన్నాను. పార్కులో అమృత కోసం ఎదురు చూస్తున్న నాలో ఏదో తెలియని ఆందోళన. అమృత కూడా నన్ను ఇష్టపడుతుందని నా మనసుకు తెలిసినా ఎక్కడ తను కాదంటుందో అన్న చిన్న భయం. ఇంతలో అమృత లైట్ పింక్ కలర్ శారీ, గోల్డ్ కలర్ బ్లౌజ్, లూజ్ హెయిర్తో అచ్చం దేవకన్యల అలా నడిచి వస్తూ ఉంటే నా గుండె జారినంత పనైంది. రెప్ప వేయకుండా అమృతను ఆ క్షణం అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అలా చూస్తూ ఉండిపోయిన నన్ను పిలిచి స్పృహలోకి తీసుకొచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది. నువ్వు ఈ శారీలో దేవకన్యలా ఉన్నావు అమృత. నిన్ను ఎన్నోసార్లు శారీలో చూడాలనిపించినా అడిగితే నువ్వు ఏమనుకుంటావో అని అడగలేదు. నేను అడగకపోయినా నా కోరిక తీర్చినందుకు చాలా థ్యాంక్స్ అమృత. ఐ లవ్ యూ అమృత అన్నాను. సిగ్గుపడుతున్న అమృత, ఇప్పటికైనా నువ్వు ఈ మాట చెప్పాలని నేను ఈరోజు చీర కట్టుకుని వచ్చాను అంది. ఆ మాటతో నా మనసు ఆనందంతో పొంగిపోయింది. ఆ రోజు నుంచి ఇద్దరం ఒకరికొకరు మరింత దగ్గరయ్యాం. చూస్తుండగానే ఇంటికి వెళ్లాల్సిన రోజు వచ్చేసింది. అమృత వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మా పెళ్లి విషయం మాట్లాడమని చెప్పింది. కానీ నేను ఇంటికి వెళ్తుండగానే అమ్మమ్మకు ఒంట్లో బాగాలేదని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అమ్మ నన్ను అమ్మమ్మ దగ్గరకు తీసుకెళ్ళింది. ఊర్లో అమ్మమ్మ ఆరోగ్యం కుదుటపడి నేను అమ్మతో అమృత విషయం చెప్పి అమ్మను పెళ్లికొప్పించి నేను అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 20 రోజులు టైం పట్టింది. అమృత ఇంటికి వెళ్ళి గుమ్మ ముందు నిలబడి బెల్ కొట్టేసరికి అమృత వాళ్ళ నాన్నగారు వచ్చి తలుపు తీశారు. నేను అమృత క్లాస్మేట్ని, అమృత ఉందా అని నేను అడిగేసరికి ఆయన నన్ను లోపలికి తీసుకెళ్ళి ఓ ఫోటో ముందు నిలబెట్టారు. అది అమృత ఫోటో. ఆ ఫోటోకి దండ వేసి ఉంది. అది చూసిన నా కళ్ళు నమ్మలేకపోయాయి. ఓవైపు నుంచి ఆయన అమృత యాక్సిడెంట్లో చనిపోయి 15 రోజులు అయింది బాబు అంటూ ఏడుస్తూ చెప్తుంటే నమ్మలేని ఆ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. ఇక అప్పటి నుంచి ఓ 5 నెలలు తిండి నిద్ర లేకుండా అమృతను మర్చిపోవడానికి తాగుడుకు బానిసనై పిచ్చివాడిలా తయారయ్యాను. నేనే సర్వస్వం అనుకున్న అమ్మ నేను అలా పిచ్చివాడిలా మరడం తట్టుకోలేక నానా కష్టాలు పడి మొత్తానికి నన్ను ఒప్పించి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా జ్యోతితో నా పెళ్లి జరిపించింది. పెళ్ళైన కొత్తలో అమృత జ్ఞాపకాలతో జ్యోతితో కూడా సరిగా మాట్లాడేవాడినే కాదు. చీటికి మాటికి కారణం లేకపోయినా సరే తనను విసుక్కునేవాడిని. నెలల పాటు నేను తనని దూరం పెట్టి ఇబ్బంది పెట్టినా జ్యోతి తన ఓర్పు సహనంతో నా మీద అమ్మ మీద ఎంతో ప్రేమ చూపించింది. రాను రాను నా మనసే నన్ను ప్రశ్నించింది. నాకు జరిగిన నష్టానికి ఏ మాత్రం సంబంధం లేని నన్నే నమ్ముకొచ్చిన జ్యోతిని బాధ పెట్టడం తప్పనిపించింది. మెల్లమెల్లగా అంధకారంతో నిండిపోయిన నా జీవితంలో వెలుగులు నింపడానికి వచ్చిన నా జ్యోతిని నా జీవితంలోకి ఆహ్వానించడం మొదలుపెట్టాను. అక్కడితో జ్యోతి చదువుతున్న డైరీని మూసేసింది. అప్పటికే తన భర్త జీవితంలో జరిగిన సంఘటనలతో ఆమె కళ్ళు తనకే తెలియకుండా వర్షించాయి. పాపం, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కోల్పోయి ఆయన ఎంత నరకం అనుభవించి ఉంటారు అనుకుంది. తను తెలుసుకున్న నిజాన్ని తన మనసులోనే దాచుకుంది. అప్పటి నుంచి భర్త మనసులో లోపల బాధను కూడా పోగొట్టడానికి, భర్తను మరింత సంతోషంగా ఉంచడానికి కూడా తన వంతు ప్రయత్నం తను ఎంతో చేసింది. జ్యోతి చూస్తుండగానే నెలలు నిండి అందమైన పాపకు జన్మనిచ్చింది. పుట్టిన పాపని తన చేతుల్లోకి తీసుకొని ఎంతో మురిసిపోయాడు శేఖర్. పాప నామకరణం రోజు పాపకు ఏ పేరు పెట్టాలా అని ఆలోచనలో ఉండగా అమృత అనే పేరు చెప్పింది జ్యోతి. ఆ పేరు వినగానే శేఖర్ కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. ఆ రోజు నుంచి జ్యోతిని, పాప అమృతను చూసుకుని జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నాడు శేఖర్. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.